హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణి చేసిన అప్పు గురించి ప్రభావతి ముందు బయటపెట్టిన శివ రోహిణికి ముందే పెళ్ళయిందని గుండె పగిలే నిజాలను బయటపెట్టిన ప్రభావతి తల్లి భువనేశ్వరి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలుని అపార్థం చేసుకున్న మీనాకి రాజేష్ అయితే నిజం చెప్పేస్తాడు. ఇక నిజం తెలుసుకొని మీనా కోపంతో రగిలిపోతూ శివ దగ్గరికైతే వెళ్తుంది. ఎందుకురా ఇలాంటి పని చేశావు? అసలు ఇలా ఎలా చేయాలనుకున్నావు? ఆల్రెడీ ఆ ఇంట్లో నిన్ను దొంగని చేశారు. అయినా సరే నీకు బుద్ధి లేదా? ఎందుకు అత్తయ్య దగ్గర 1,00,000 రూపాయలు కొట్టేశావు అని నిలదీస్తూ ఉంటుంది మీనా శివాని. అప్పుడే శివ ఆమె మీద కోపంతో అలా చేయాల్సి వచ్చిందక్క, దొంగతనం చెయ్యాలని కాదు, డబ్బు అవసరమై కాదు అని శివ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా ఇదంతా తెలిసి మీ బావ వాళ్ళ అమ్మ ముందు బయట పెట్టకుండా తనలోనే దాచుకొని, నాకు తెలిసిన అమ్మకి తెలిసినా కూడా బాధపడతామని ఆయనలోనే దాచుకున్నారు. నీకొకటి తెలుసా, ఎప్పుడూ కూడా ఆయనకి కోపం వస్తే జరిగినట్టు ఉన్నది ఉన్నట్టు పైకి చెప్పేస్తారు. కానీ మన విషయంలో మాత్రం ఎక్కడ నోరు జారితే మళ్ళీ వాళ్ళమ్మ మనల్ని ఏం చేస్తుందా అని, ఎన్ని మాటలు అంటుందా అని అలా ఓపిక పట్టి ఉన్నారు. అలాంటి మీ బావ మీద తాగేసొచ్చి కొట్టారని ఎంత అబద్ధం చెప్పావురా? అసలు అలాంటి మనిషి మీద అబద్ధం చెప్పడానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా? నువ్వు మనిషివేనా అని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక శివ అయితే అక్క నన్ను క్షమించక్క, మళ్ళీ నువ్వు ఇలా అని తెలిస్తే ఎక్కడ తిడతావని అలా బావ మీద చెప్పాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, అప్పుడే అది విని మీనా అయితే అంటూ ఉంటుంది, నువ్వు ఆ గుణాగాడి దగ్గర పని మానేసి బుద్ధిగా చదువుకుంటేనే నీతో నేను మాట్లాడతాను, లేకపోతే నువ్వు నన్ను అక్క అని పిలవాల్సిన అవసరం లేదు. ఈ హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత నేను అసలు నీ ముఖం కూడా చూడను అని మీనా అయితే శివకి షాక్ ఇస్తుంది. ఇక సుమతి ఇదంతా కూడా వినేస్తుంది. సుమతి వినేసి శివ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటుంది, ఏంట్రా నువ్వు ఇంతకి తెగించావా? అసలే అక్కని కోటీశ్వరాలు కాదని చెప్పి వాళ్ళ అత్తగారు ఇప్పటికీ కూడా దెప్పి పొడుస్తూ ఉంటుంది. కానీ నువ్వు చేసిన పనికి జీవితాంతం అక్క అక్కడ ఆ తిట్లు భరిస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటుంది సుమతి అయితే. ఇక అక్క చెల్లి ఇద్దరు బాధపడడం చూసిన శివ తను చేసిన తప్పుని తెలుసుకుంటాడు. తను చేసిన తప్పుని తెలుసుకొని వెంటనే గుణాకైతే ఫోన్ చేస్తాడు. గుణాకి ఫోన్ చేసి అంటూ ఉంటాడు, గుణ నేను నీ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులన్నీ కూడా కొంచెం ఇచ్చేసాయి, ఆపరేషన్కి చాలా ఖర్చు అయ్యింది. ఇకపోతే నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇక నేను నీ దగ్గర ఇక పని చెయ్యలేను. ఎందుకంటే నీ దగ్గర పని చేయడం మా మీనా అక్కకి ఇష్టం లేదు. చెప్పాను కదా, మా బావకి మనం మా అత్తయ్య దగ్గర దొంగతనం చేసిన వీడియో అయితే దొరికింది. ఆ వీడియోని మళ్ళీ మా బావ ఎవరికి చూపించకుండా ఉండాలంటే నేను నీ దగ్గర పని చేయకూడదు అని అంటూ చెప్పేస్తాడు శివ అయితే. అలాగే శివ, నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, నాకేమీ పర్వాలేదు అనేసి గుణ అయితే శివతో మామూలుగానే మాట్లాడతాడు. తర్వాత ఫోన్ పెట్టేశాక ఇక గుణ అయితే, రే శివ, నా దగ్గర నిన్ను పని మాన్పించేసి ఆ వీడియోని తన దగ్గరే ఉంచుకొని నన్ను ఏమన్నా బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడేమో బాలు, వాడిని నేను వదిలిపెట్టను అని అనుకుంటూ ఉంటాడు గుణ అయితే. ఇక గుణ అనుకున్నట్టే ఆ వీడియోని ఎలాగైనా సరే వాడి ఫోన్లో నుంచి తన ఫోన్లోకి పంపించుకొని గుణాని బెదిరించాలని, తన దగ్గరే పనికి ఉంచుకునేలా చెయ్యాలని, బాలుకి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు గుణ. అనుకున్న గుణ అయితే గుణకి రోహిణి అయితే గుర్తుకొస్తుంది. రోహిణి గుర్తుకు వచ్చి వెంటనే రోహిణికైతే ఫోన్ చేసి, నాకు అర్జెంటుగా బాలు ఫోను కావాలి, ఒకవేళ నువ్వు బాలు ఫోను తీసుకొస్తే వెంటనే నీకు ఇచ్చిన బాకీ మొత్తం కూడా నేను కొట్టేస్తాను అని అంటూ ఉంటాడు గుణ. ఆ మాట విని రోహిణి అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే రోహిణి అవకాశం గురించి ఎదురు చూస్తుంది. ఇక తనకి అవకాశం
అయితే వస్తుంది. బాలు తన షర్టులో ఫోన్ పెట్టి బయటే తగిలిస్తాడు, సోఫాలో మర్చిపోతాడు. అప్పుడు ఇక రోహిణి అయితే ఆ ఫోను తీసుకుంటుంది. ఫోను తీసుకున్న తర్వాత అప్పుడే రోహిణి ఫోన్లో ఏముందా అని ఓపెన్ చేసి చూడంగా వీడియో అయితే ఉంటుంది. నాకు సంబంధం లేకుండా ఈ వీడియో అందరికీ కూడా వెళ్ళాలి, చివరికి అత్తయ్య దగ్గరికి వచ్చి అప్పుడు ఆ మీనా తమ్ముడిని చితకబాదాలి అని అనుకుంటూ తన స్నేహితురాలి ద్వారా ఆ వీడియో సోషల్ మీడియాలో మొత్తం అందరికీ కూడా స్ప్రెడ్ అయ్యేలాగా పెట్టమని చెప్తుంది. తర్వాత గుణాకి ఆ వీడియోని తీసుకువెళ్ళి ఆ ఫోన్ని తీసుకువెళ్ళి ఇస్తుంది. కానీ గుణాకి ఇచ్చేటప్పుడు ఆ వీడియోని తనైతే డిలీట్ చేసేస్తుంది. అలా డిలీట్ చేసేసి గుణాకైతే ఇస్తుంది. ఇదిగో గుణ, నేను ఫోన్ తీసుకువచ్చాను, మరి నా బాకీ కొట్టేస్తావా అని ముందు బాకీ కొట్టించేస్తుంది. ఆ సంతకం పెట్టిన పేపర్స్ అన్నీ కూడా గుణ చింపేస్తాడు. రోహిణి తనకి ఫోను ఇచ్చిందని చెప్పి అప్పుడే ఇక ఫోన్ ఇచ్చిందని చెప్పంగానే ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో అయితే వీడియో కనిపించదు. వీడియో కనిపించకపోయేసరికి అప్పుడే ఇంకా ఇదేంటి వీడియో లేదో అని అనుకుంటూ ఉంటాడు గుణ. తర్వాత ఇక రోహిణి ఫ్రెండ్ అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటుంది. అది చూసి ప్రభావతి కోపంతో రగిలిపోతూ పార్వతి ఇంటికి వెళ్ళి శివని ఇష్టం వచ్చినట్లు తిట్టి ఇక కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తానని చెప్తుంది. అప్పుడు ఇక సత్యమైతే, ఆగు ప్రభా, ఏంటి నువ్వు చేస్తున్న పని? వాడేదో పొరపాటున చేశాడు, తను ఎంత కాదనుకున్నా మన ఫ్యామిలీ నంబర్సే వాళ్ళు, వదిలేసాయి అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే బాలు కూడా వచ్చి, ఒకవేళ మా బామర్దిని నువ్వు పోలీసులకి అప్పచెప్తే నేను కూడా మనోజ్ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, మాయి కూడా 45 లక్షలు కొట్టేశాడు కదా అని అంటూ బాలు అయితే ప్రభావతికి షాక్ ఇస్తాడు. అది వాడికి తెలియకుండానే జరిగిపోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి. వీడికి సంబంధం లేకుండానే ఇది జరిగింది, కేవలం నిన్ను ఏడిపించాలని, నిన్ను బాధ పెట్టాలని కొట్టేశాడు, ఆ 1,00,000 రూపాయలు కూడా అలాగే ఉన్నాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడే ఇక బాలు అన్న మాటకి ఇక ప్రభావతి ఏమీ చెయ్యలేక ఇక మీనాని తిడుతూ ఉంటుంది. ఇలాంటి ఇంటి నుంచి నిన్ను కోడలుగా తీసుకొచ్చుకున్నాము, మా ఇంటి పరువు తీయడానికి నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నంతసేపు మా ఇల్లు ఎప్పుడూ కూడా దరిద్రంతోనే ఉంటుంది అని నోటికొచ్చినట్లు ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది మీనాని. అప్పుడే పార్వతి అయితే ఒక్కసారి కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. వీడి వల్ల ఆ రోజు మీ నాన్న చనిపోయాడు, ఇప్పుడు నీ కాపురంలో వీడు చిచ్చు పెట్టాడు, ఎందుకు వీడు ఇలా చేస్తున్నాడు, ఎందుకురా ఇలా చేస్తున్నావంటూ ఏడుస్తూ ఉంటుంది పార్వతి. అప్పుడే బాలు అయితే, ఆ అత్తయ్య వాడేదో కోపంలో అలా చేశాడు, వాళ్ళలో పూర్తిగా మార్పు వచ్చింది, మీరేమీ భయపడకండి అని అంటూ బాలు అయితే పార్వతికి ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే పార్వతి అయితే, నిజంగా నువ్వు మాకు దేవుళ్లాగా అల్లుళ్లాగా వచ్చావు బాబు, ఆ దేవుడే నిన్ను పంపించుంటాడు, ఈరోజు నువ్వు వచ్చి మీ అమ్మని మాట్లాడి ఉండకపోతే వీడిని తీసుకువెళ్ళి జైల్లో పెట్టించేది, వాడి భవిష్యత్తు దెబ్బతినేది అని అంటూ ఉంటుంది పార్వతి అయితే. అప్పుడే ఇక శివ బాలు కాళ్ళు పట్టుకుంటాడు, నన్ను క్షమించు బావా అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక రాజేష్ అయితే ఫోన్ చేస్తాడు బాలుకి. అవునా అని అంటూ ఇక రాజేష్ ఫోన్ చేయంగానే కంగారు పడుతూ వస్తూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే మీనా బయటికి వస్తుంది. బయటికి వచ్చిన మీనా అడుగుతూ ఉంటుంది బాలుని, ఏమైందండి అని అంటూ ఉంటే, ఆ గుణ నా కార్ తీసుకువెళ్ళిపోయాడంట, రాజేష్ వడ్డీ డబ్బులు కట్టలేదని అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక శివ అయితే అది వింటాడు. నువ్వు ఆగు బావా, నేను వెళ్తాను అని శివ అయితే అంటూ ఉంటే, వద్దురా నువ్వు వెళ్ళొద్దు అని అనగానే, లేదు బావా నేనే వెళ్ళి మాట్లాడతాను అని గుణ దగ్గరికి వెళ్తాడు శివ. అప్పుడే ఇక శివని చూసి గుణ అయితే, రా శివ అంటూ లోపలికి పిలుస్తాడు. ఎందుకు మా బావ కారుని తీసుకొచ్చావు గుణ అన్న అని అడుగుతూ ఉంటే, రాజేష్ వడ్డీ కట్టలేదు, మీ బావ కడతానన్నాడు, ఇన్ని రోజులైంది కట్టలేదు కదా, అందుకే కారు తీసుకొచ్చాను అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటాడు శివ,
నా డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదా 2 లక్షల దాకా, వాటిని వడ్డీ కింద తీసుకో, మా బావకి ఇచ్చేసేయ్ అని అంటూ ఉంటాడు శివ. అయితే అప్పుడే ఇక గుణ అలా కుదరదు శివ అని అనంగాల్ని, అదేంటి అలా అంటున్నావేంటన్నా అని అంటూ ఉంటే, మీ బావ నన్ను మామూలుగా అవమానించలేదు, అంతకంతా మీ బావ మీద కక్ష తీర్చుకుంటాను అని గుణ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే గుణ టేబుల్ మీద బాలు ఫోన్ అయితే కనపడుతుంది. బాలు ఫోన్ చూసి గుణ అయితే అడుగుతూ ఉంటాడు, గుణాని శివ అడుగుతూ ఉంటాడు, అసలు ఈ ఫోన్ ఎక్కడిది నీకు అని అడుగుతూ ఉంటే, అది అని తడబడుతూ ఉంటాడు గుణ. చెప్పన్నా, లేకపోతే ఈసారి మా బావ ఆ వీడియోని తీసుకువెళ్ళి పోలీసులకి ఇచ్చేస్తానని ముందే చెప్పాడు. నీ వల్ల కానీ ఆ గుణ వల్ల కానీ ఇబ్బంది కలిగిందంటే మాత్రం ఆ వీడియో తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాను అని చెప్పాడు. చెప్పన్నా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఫోను అని అడుగుతూ ఉంటే, అప్పుడే గుణ అయితే ఏముంది, మీ బావ ఫోన్లో ఉన్న వీడియోని డిలీట్ చేద్దామని చెప్పి, అదే ఆ రోహిణి ఉంది కదా, తనకి ఫోన్ చేసి నీ బాకీ మొత్తం కొట్టేస్తాను, బాలు ఫోన్ తీసుకొచ్చి నాకు ఇవ్వు అని చెప్పాను. తను వెంటనే ఫోన్ తీసుకొచ్చి నాకు ఇచ్చింది అని అంటూ ఆ ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాక తీరా చూస్తే దాంట్లో వీడియో లేదు. కానీ అదే రోజు వీడియో మొత్తం సోషల్ మీడియాలో పాపులర్ అయిపోయింది అని అంటూ ఉంటాడు గుణ. అయితే ఇక గుణ మాటలు విని శివకి అయితే రోహిణి మీద అనుమానం అయితే వస్తుంది. అలా రోహిణి మీద అనుమానం వచ్చిన తర్వాత అప్పుడే ఇక రోహిణి కోసం పార్లర్కి అయితే వెళ్తాడు శివ. అలా పార్లర్కి వెళ్ళి రోహిణితో మాట్లాడదామని అనుకునేలోపు ఇంతలో విద్య రోహిణి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వు చేసిన సహాయం మర్చిపోలేని, నువ్వు గనుక ఆ రోజు సోషల్ మీడియా అంతా అది పాపులర్ అయ్యేలా వీడియో చూపించకపోయుంటే ఆ శివగాడు గుట్టు రట్టయ్యేది కాదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక రోహిణి మాటలు విని, అంటే ఇదంతా చేసింది రోహిణి అనే మాట, రోహిణి వల్లే ఇదంతా జరిగింది, ఇక ఈ రోహిణి గురించి నిజాలు వాళ్ళ అత్తగారి ముందు బయట పెట్టాల్సిందే అని శివ అయితే ప్రభావతి ఇంటికి వెళ్తాడు. ప్రభావతి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే శివని చూసి ప్రభావతి ఎందుకు వచ్చావురా అంటూ ఇక నిలదీస్తూ ఉంటుంది, గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మీనా అయితే శివని చూస్తుంది. బాలు కూడా వస్తాడు. బాలు అప్పుడు శివ చేతిలో ఉన్న తన ఫోన్ని చూసి, రే నా ఫోను నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక శివ అయితే ఈ ఫోన్ను తీసుకువెళ్ళి గుణాకి ఇచ్చింది మీ వదిన రోహిణి అని అంటూ ఉంటాడు శివ. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటే, అసలు నా ఫోను గుణాగాడికి ఇవ్వాల్సిన అవసరం పార్లర్ అమ్మకి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏముంది బావా, అదే మేము డబ్బులు కొట్టేసిన వీడియో నీ ఫోన్లో ఉంది కదా, ఆ వీడియో నువ్వు ఎక్కడ పోలీసులకి ఇస్తావేమో అని భయంతో మరి ఆ వీడియోని డిలీట్ చేద్దామని ఈ పార్లర్ అమ్మనికి ఫోన్ చేసి చెప్పాడు అని అంటూ ఉంటే, అసలు ఇతనికి రోహిణికి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు. రోహిణి గుణ అన్న దగ్గర 4 లక్షలు అప్పు తీసుకుంది. ఒకసారి 3 నెలల క్రితం ఒకసారి తీసుకుంది, ఇప్పుడు మళ్ళీ తీసుకుంది, ఇప్పుడు రీసెంట్గా 10 రోజుల క్రితమే తీసుకుంది అని అంటూ చెప్తూ ఉంటాడు గుణ శివ. అప్పుడు ఇక రోహిణి వస్తుంది. రోహిణి వచ్చిన తర్వాత ప్రభావతి రోహిణిని అడుగుతూ ఉంటుంది, ఏంటి రోహిణి, నువ్వు గుణ అనే ఫైనాన్సర్ దగ్గర అప్పు తీసుకున్నావా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక అది విని ఒక్కసారి రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటూ ఉండగా, అసలు నీ ఫ్రెండ్ చేత ఆ వీడియోని సోషల్ మీడియాలో పాపులర్ చేయించింది నువ్వే కదా అని అంటూ ఉంటాడు శివ. నాకేం సంబంధం అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే పార్లర్లో తన స్నేహితురాలు ఇద్దరు మాట్లాడుకునే వీడియోని ప్రభావతికి చూపిస్తాడు శివ. ఇక ఆ వీడియోలో మొత్తానికి నేను అతని దగ్గర అప్పు చేసిన 4 లక్షలు కొట్టేశాడు, అలాగే ఆ మీనా తమ్ముడు శివ చేసిన తప్పు మొత్తం అందరూ సోషల్ మీడియాలో చేసేలాగా నువ్వు చేశావు, నేను 2 కూడా సాధించాను అని రోహిణి మాట్లాడడం తన స్నేహితురాలతో అంతా కూడా ఉంటుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే చూసావా బావా, తన బాకీ కొట్టించుకోవడానికి నీ ఫోన్ తీసుకెళ్ళి గుణాకి ఇచ్చింది, అంతకన్నా ముందే వీడియో చూసి సోషల్ మీడియాలో అందరూ కూడా చూసేలాగా చేసింది కూడా ఈ రోహిణియే అని అంటూ ఉంటే,
అప్పుడే ఇక బాలు అంటూ ఉంటాడు, అసలు నువ్వు కోటీశ్వరాలువేనా? గుణ దగ్గర 4 లక్షలు అప్పు చేశావు. అలాగే మా అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి 18 లక్షలు నీకు పార్లర్ పెట్టుకోమని ఇస్తే ప్రభావతి బ్యూటీ పార్లర్ని పెట్టుకొని ఆ పార్లర్ని ఇప్పుడు వేరే ఆమెకి అమ్మేసి క్వీన్ బ్యూటీ పార్లర్ని పెట్టుకున్నావు. నాకు తెలిసి నీ మీద అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు బాలు. ఇక బాలు అన్న మాటకి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంటి పార్లర్ అమ్మేసిందా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవునమ్మా, తను పార్లర్ అమ్మేసింది, ఇదిగో ప్రూఫ్స్ అని తన ఫోన్లో ఉన్న సెల్ఫీ ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోని చూసి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇంటి ముందుకి ఆటో వచ్చి ఆగుతుంది. ఆటోలో నుంచి ప్రభావతి తల్లి భానుమతి అయితే కిందకి దిగుతుంది. అప్పుడు ఇక కిందకి దిగంగానే ఇక ప్రభావతి వాళ్ళ అమ్మని చూసి బయటికి వెళ్తుంది. ఏంటమ్మా చెప్పా పెట్టకుండా ఫోన్ చేయకుండా వచ్చేసావు అని అంటూ ఉంటే, ఏం లేదే, నిన్ను చూసి చాలా సంవత్సరాలైంది, అందుకని వచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి తల్లి. అప్పుడు ఇక లోపలికి వస్తూ ఉంటుంది. అలా లోపలికి వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు అమ్మమ్మ అని అడుగుతూ ఉంటాడు బాలు. నాకేరా బ్రహ్మాండంగా ఉన్నాను, నువ్వు పెళ్లి చేసుకున్నావు, మనోజ్ గాడికి పెళ్ళయింది, రవి గాడికి కూడా పెళ్ళయింది, చివరికి మౌనిక కూడా అయిపోయింది. ఈ 4 పెళ్ళిళ్ళకి కూడా నేను రాలేకపోయాను, అందుకని ఒకసారి నా మనవల్ని చూసి వెళ్దామని వచ్చాను అని అంటూ ఉంటే అప్పుడు ఇక రోహిణి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అలా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అత్తయ్య పార్లర్ అమ్మేశానని తెలిస్తే ఏం మాట్లాడుతుందో ఏమంటుందో అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇంతలో ఇక వాళ్ళమ్మ లోపలికి వచ్చిన తర్వాత ఓహో అందరూ హాల్లోనే ఉన్నారనమాట అని అంటూ ఉంటుంది. ఎలా ఉన్నారత్తయ్య అని అడుగుతూ ఉంటాడు సత్యం. నేను బాగానే ఉన్నాను బాబు, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంటూ ఉంటుంది ప్రభావతి వాళ్ళ అమ్మ అయితే. ఆ తర్వాత ఇక ప్రభావతి వాళ్ళ అమ్మ, రే మనోజ్ ఎక్కడ్రా నీ భార్య అని అడుగుతూ ఉంటుంది మనోజ్ని. బాలు నీ భార్య అని అడుగుతూ ఉంటే, అదిగో తనే అమ్మమ్మ, పేరు మీనా అని మీనాని చూపిస్తాడు. అప్పుడే మీనా వచ్చి కాళ్ళకి మొక్కుతుంది. అప్పుడు మీనాని చూసి ఎంత లక్షణంగా ఉన్నావమ్మా, మహాలక్ష్మి కళ ఒట్టి పడుతుంది అని అంటూ ఉంటే ఇంతలో రవిని చూస్తుంది. రే నీ భార్య ఎక్కడా అని అడుగుతూ ఉంటే ఇదిగో అమ్మమ్మ అని శృతిని చూపిస్తాడు. శృతి కూడా కాళ్ళకి నమస్కారం చెయ్యకుండా అలా చూస్తూ ఉంటుంది. అప్పుడే రవి అయితే కాళ్ళకి నమస్కారం చేయమంటాడు. ఇక శృతి అయితే నమస్కారం చేస్తుంది. ఏంట్రా ఏదో నువ్వు చెప్తేనే తప్ప ఏమీ చేయడం లేదు, పద్ధతి లేకుండా పెరిగిందా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఏమంటున్నారు మీరు, నాకే పద్ధతి లేదంటారా అని చిరాకు పడుతుంది శృతి. రే మనోజ్ నీ భార్యను పిలవరా అని అనగానే రోహిణి బయటికి రా అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడే రోహిణి అయితే బయటికి వస్తుంది. బయటికి వస్తున్న రోహిణిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి తల్లి అయితే. షాక్ అయిపోతూ ఈ అమ్మాయి అని అడుగుతూ ఉంటే నా కోడలే అమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. కోటీశ్వరాలో మలేషియాలో వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళకి ఎన్నో కోట్ల విలువ చేసే వ్యాపారాలు ఉన్నాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడు ఇక సత్యం, ప్రభా తనకి కోట్ల ఆస్తి లేదని, తను ఇక్కడ అన్ని అప్పులు చేసింది, ఆ విషయం మర్చిపోయావా నువ్వు అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే అయినా నా కోడలు ఏది కారణం లేకుండా చేతులేండి అని చెప్పి తన్ని వెనకేసుకొస్తుంది ప్రభావతి రోహిణిని. అప్పుడే ఇక నోరు ముయ్యువే, నీ కోడలు గురించి నీకేం తెలుసు, అది మిమ్మల్ని మోసం చేసింది, మనోజ్ గారిని కూడా జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది, ఆల్రెడీ దీనికి పెళ్ళైపోయింది, దీని పేరు రోహిణి కాదు కళ్యాణి, ఇది నా ఫ్రెండు కోడలే, కానీ ఇది నన్ను చూడలేదు, అందుకని ఇలా ధైర్యంగా వచ్చి నా ముందు నిలబడింది అని అంటూ ఉంటుంది ప్రభావతి తల్లి అయితే. ఆ మాట విని ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోహిణి అయితే ఈ రోజుతో నా బండారం బయటపడిపోయేటట్టుంది అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి అయితే, అత్తయ్య మనుషులు చాలామంది ఉంటారు కదా అత్తయ్య, ఆవిడ పెద్ద ఆవిడ మసక మారిపోయినట్టున్నాయి కళ్ళు, అందుకని తెలుసుకోలేకపోతున్నారు అని అంటూ ఉంటుంది
రోహిణి అయితే అప్పుడే రోహిణి చంప పగలగొట్టి, ఏమే కన్న తల్లిని కడుపును పుట్టిన బిడ్డని కూడా ఊర్లో వదిలేసి వాళ్ళు చావమని చెప్పి నువ్వు ఇక్కడికి వచ్చి నా కూతుర్ని కూడా మోసం చేస్తావా, నీకెంత ధైర్యమే అని అంటూ ఉంటుంది. ప్రభావతి తల్లి అయితే అప్పుడే ఇక ప్రభావతి దీనికి ముందే పెళ్ళైపోయింది, కేవలం ఇది మిమ్మల్ని మోసం చేసి ఇంటికి కోడలయ్యింది గుర్తుపెట్టుకో అని రోహిణి మొదటి పెళ్లి గురించి నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది. ప్రభావతి తల్లి అయితే ఆ నిజాలన్నీ తెలుసుకొని అలా ఉండిపోతుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి గురించి అన్ని నిజాలు తెలుసుకున్న ప్రభావతి పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం చేయబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.